Hi friends, welcome to my channel PLANTINO-TheGardenExpert. అందరికి నమస్కారం. మీ అందరికీ తెలుసు మాది ల్యాండ్స్కేపింగ్ కంపెనీ అని చెప్పేసి మేము న్యూగా థింక్ చేసి గార్డెన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఆన్లైన్లో పోస్ట్ చేస్తాము. ఇవి చూసి మాకు క్లయింట్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసి కొంతమంది కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇన్ని రోజు మేము ఫామ్ హౌస్ ఎలా చేసామని మీకు చూపడం జరిగింది. సో విల్లా గార్డెన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఏమేమి చేయొచ్చు, ఎంత బ్యూటిఫుల్ చేయొచ్చు అనేది మీకు చూపిస్తాము. ఆ గార్డెన్ వల్ల విల్లాకి లుక్ వచ్చేటట్టు డిజైన్ చేయడం జరిగింది అనమాట. మనకి హైదరాబాద్ లో కోకోపేట దగ్గర ఒక గ్రేటర్ కమ్యూనిటీలో ఆ లెజెండ్ చెమ్స్ ఈకో అనే సొసైటీలో ఇది ఒక 18 నెంబర్ విల్లా అనమాట. ఈ విల్లా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ క్లయింట్ మేడం పేరు బిందు గారు. చాలా మీకు చాలా ప్యాషన్ అనమాట. చెట్ల మీద ఒక గార్డెన్ మీద కూడా చాలా అవగాహన ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి గార్డెన్ కూడా క్లయింట్ చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా చెట్లను చూసుకుంటారు అనమాట. సో అందుకని ఎప్పుడు గ్రీనరీగా ఎప్పుడు చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అనమాట ఈ విల్లాలో. సో ఇప్పుడు విల్లాలో మన గార్డెన్ గురించి మాట్లాడుతున్నాము. ఈ విల్లాలో వచ్చేసి మనకి టెర్రస్ పైన గార్డెన్ ఉంది. తర్వాత మిడిల్ లో బాల్కనీస్ లో గార్డెన్ పెట్టాము. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా కొన్ని గార్డెన్స్ పెట్టడం జరిగింది. 25 టైప్స్ ఆఫ్ ట్రీస్ మనం ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. తర్వాత పాటింగ్ కూడా చాలా ఉంది. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ పాటింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 90 పాటింగ్ వరకు ఉందన్నమాట. పెద్దవి ఇచ్చినవన్నీ కదా బోన్సాయి ఉంది. తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇండోర్ అవుట్డోర్. తర్వాత వచ్చేసి స్ట్రబ్స్ ఉన్నవి. తర్వాత యూనిక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎగ్జాటిక్ ప్లాంట్స్, యూనిక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ గార్డెన్ వచ్చేసి ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 years అయిపోయింది గార్డెన్. కానీ ఇప్పుడు మనం ఏంటంటే రీవర్క్ చేస్తాం అనమాట. అంటే మనకి సమ్మర్ లో, వింటర్ లో, రైనీ సీజన్ అట్లా ప్లాంటేషన్ చేస్తూ సీజన్ వారి ప్లాంట్స్ మారుస్తుంటాం. రీవర్క్ జరుగుతుంది. కొన్ని ప్లాంట్స్ చేంజ్ చేస్తాం సమ్మర్ ని బట్టి. మనం ఈ మెయిన్ ఎంట్రీలో ఇటు పక్క ఫైకస్ స్ట్రోబెర్రీ పెట్టాము. ఇంతకుముందు ఏడాది చిత్రాజలం ప్లాంట్స్ ఉన్నాయి. సో అవి తీసేసి రీప్లాంటేషన్ చేసి వేరే దగ్గర సో ఇక్కడ కొత్త ప్లాంట్స్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగిందా. చాలా మంది మా వీడియో చూస్తున్నారు, దానికి చాలా ధన్యవాదాలు. అండ్ చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వేరే వాళ్ళకి రిఫరెన్స్ వెళ్ళి కొంచెం మా గార్డెన్ గురించి మేము చేసే వర్క్ గురించి అందరికి తెలుస్తుంది. సో అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో లాన్ అరేంజ్ చేయడం జరిగింది. లాన్ లో వచ్చేసి ఒక స్పెషల్ డిజైన్ చేయడం జరిగింది. ఫాక్స్టైల్ పామ్స్ విత్ కోలీస్ తోటి. ఈ టైప్ ఆఫ్ కోలీస్ మనం అరేంజ్ చేయడం జరిగింది. ఒక లేయర్ అంటే కలర్ కాంట్రాస్ట్ కొంచెం నీట్ గా ఉండేటట్టు లేయర్ గా సెట్ చేయడం జరిగింది. మధ్యలో ఒక ట్రోపేరీ మన ఫైకస్ పెట్టామన్నమాట. కోనోకార్పస్ ఇజ్జిలా చేయడం జరిగింది. ఇక్కడ కోనోకార్పస్ గురించి ఆల్రెడీ మేము వీడియోలో చెప్పాము. దీని గురించి మేడం వాళ్ళు తెలుసు కాబట్టి మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు గార్డెన్లో కొన్ని మొక్కలు యాడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో రేర్ మొక్క మిక్కీ మౌస్ అనమాట. ఫస్ట్ మనకి ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుంది. తర్వాత వచ్చేసి దానికి రెడ్ కలర్ అయిపోతుంది అనమాట. చాలా స్పెషల్లీ ప్లాంట్ అనమాట, చాలా బాగుంటుంది.
తర్వాత వచ్చేసి మళ్ళీ మైకేలి చంపక ఒకటి గ్రాఫ్టెడ్ యాడ్ చేస్తాం. బాగా సెంటెడ్ అనమాట, చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎంత గ్రీనరీగా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. మాన్స్టెరా అడెన్సోనే ప్లాంట్ చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాడు. నర్సరీలో కూడా ఎంతగానో మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎంత బాగా మెయింటైన్ అవుతుందంటే సో ఇక్కడ క్లయింట్ ఉన్న ప్యాషన్ చూడండి చెట్ల గురించి. ఈ ప్లాంట్ వచ్చేసి ఫైకస్ ట్రోపేరి, ఇది చాలా కాస్ట్లీ ప్లాంట్ అనమాట. దాని ఆపోజిట్ లో వచ్చేసి 2 ఫైకస్ పాండా పెట్టడం జరిగింది అనమాట. సో అంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది చూడండి. ఫైకస్ పాండా విత్ ట్రోపేరి ఫైకస్. ఇక్కడ వచ్చేసి ఇనార్మీ బోర్డర్ పెట్టడం జరిగింది. సో పక్కన బోగన్విల్లా విత్ మల్ఫీజియా 3 బాల్స్ అనమాట. ఇది ఒక డిజైన్ లాగా సెట్ చేయడం జరిగింది. అంటే మల్ఫీజియానేమో ఒక కింగ్ లాగా, వెనకాల బోగన్విల్లా ఒక కిరీటం లాగా దాని పైనకి వచ్చి ఫ్లవరింగ్ తోటి అట్లా డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి కామన్ ఏరియా అనమాట. ఈ కామన్ ఏరియాలో కూడా కొన్ని ప్లాంట్స్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫ్లవరింగ్ క్రీపర్స్ ఉన్నది. బ్లీడింగ్ హార్ట్ ఫ్లవరింగ్ క్రీపర్ అనమాట. పెట్రియా వైట్ ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది చూడండి. మెయిన్ ఇంటి కాడ బోన్సాయి ఫైకస్ కూడా పెట్టాము. ఆ విండోస్ కాడ కూడా మనకు బోన్సాయి ఫైకస్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ విల్లాలో వచ్చేసి కాస్ట్లీ ప్లాంట్లు ఉన్నాయి అన్నమాట. దాంట్లో ఇది ఒక ప్లాంట్ బోన్సాయి బోగన్విల్లా చూడండి ఎంత బాగుందో, పింక్ కలర్ అనమాట. ఇవో ఏరియా అనమాట. సో ఇది వచ్చేసి కెలాతియా ప్లాంటర్ బాక్స్ అనమాట. కింద బ్రోమ్లెట్స్ పెట్టాము. పక్కన నీరేం ప్లాంటర్ బాక్స్, ఇది ఫ్లవరింగ్ కోసం అని చెప్పి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇది ఎగ్జోరా ప్లాంటర్ బాక్స్ అనమాట. ఎడ్జెస్లో ఇక్కడ సెట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వాటర్ బాడీ ఒకటి ఉంది. దీని ముందు వచ్చి మనం ఐడేనియం ప్లాన్ చేయడం జరిగింది. ఇది బోన్సాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ విల్లాలో నుంచి డైరెక్ట్ బయటకు వచ్చినప్పుడు ఫ్లవరింగ్ కోసం అని చెప్పేసి ఫ్లవర్ పాట్స్ పెట్టడం జరిగింది. వాటిలో వచ్చేసి రోజు, హైబిస్కస్, తర్వాత బోగన్విల్లా ఇచ్చడం జరిగింది. గజీబో పైన కూడా మనం పెట్రియా పెట్టడం జరిగింది. పెట్రియా కూడా చూడండి ఫ్లవరింగ్ వచ్చింది. ఇందాక మనం ఆల్రెడీ వైట్ చూపించాం, ఇది పర్పుల్ అనమాట. యాక్చువల్ వచ్చేసి గజీబోది గ్లాస్ గజీబో. మనకి సమ్మర్లో కూడా ఆ హీట్ రాకుండా ఈ పెట్రియా పెట్టడం జరిగింది. కింద కూర్చొని చూసేటప్పుడు మనకి ఫ్లవరింగ్ అనిపిస్తుంది అనమాట. సో దానికోసం అనేది పెట్రియా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఎరెంతిమము పర్పుల్ కలర్ ఫ్లవరు, రీసెంట్గా ప్లాంటేషన్ చేసాం దీన్ని. గజీబో పక్కన ఫ్లవర్ కోసం అనమాట, ఫ్లవరింగ్ బెడ్ కోసం ఇది ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి సెంటెడ్ యూకలిప్టస్ ఉంది. ఇది వచ్చేసి చాలా చిన్న ప్లాంట్ పెట్టడం జరిగింది. మినిమం అంటే 4 ఫీట్ ప్లాంట్ పెట్టడం జరిగింది అనమాట. ఒక ప్లాంటర్ బాక్స్లో పెట్టాం, అంటే స్మెల్ కోసం పెట్టామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి అది పెద్ద మాన అయిపోయింది. సో ఇంత పెద్ద ప్లాంట్ వల్ల ప్లాంటర్ బాక్స్ డ్యామేజ్ అని తెలిసినా కూడా క్లయింట్ అంతే పెట్టేసుకున్నారు, ఎందుకంటే అంత పెద్ద ప్లాంట్ తీయడం ఇష్టం లేక. టెర్రస్ గార్డెన్ కూడా పెట్టడం జరిగింది. సో పైన టెర్రస్ పైన కూడా చాలా ప్లాంట్స్ పెట్టామన్నమాట. మీకు అవి కూడా ఒకసారి చూపిస్తాను. మనం పైకి వెళ్దాం ఒకసారి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రూట్స్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్ కిచెన్ అనమాట. సో మనకు వచ్చేసి 2-3 టైప్ ఆఫ్ వెరైటీస్ ఫ్రూట్స్ పెట్టాము. ఒకటి జామ, సపోటా, మ్యాంగో. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టెర్రస్ పైన టాప్ ఆఫ్ ద విల్లా అనమాట. సో కొన్ని ఫ్రూట్ ప్లాంట్ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి పెట్టాము, పింక్ కలర్. తర్వాత లెమన్ ఉంది, తర్వాత గోవా ఉంది. తర్వాత ఇది వచ్చేసి ఫ్రెండ్స్ చాలా స్పెషల్ ప్లాంట్ అనమాట. దీన్ని చెర్రీ గోవా అంటారు.
అంటే చెర్రీ పండులాగా మనకి జామ పళ్ళు వస్తాం జరుగుతుంది. సో చాలా బంజిలుగా కాస్తాయి, చాలా స్వీట్గా ఉంటాయి అనమాట జామ పళ్ళు, చాలా చాలా బాగుంటాయి. తర్వాత మనం ఆయనకు కరివేపాకు, కర్రీ లీఫ్ అండ్ తర్వాత అక్కడ మలబారీ చెట్టు కూడా ఒకటి పెట్టాము. కింద వాటర్ ప్రూఫింగ్ చేసి గార్డెన్ పెట్టామన్నమాట. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూడండి మనం ఉజ్జయిని పెట్టాము ప్లాంటర్ బాక్స్లో అన్నమాట. సో పైకాస్ అండ్ రసీనియా, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్లాంట్. తర్వాత చిన్న బుద్ధి స్టాచ్యూ అండ్ పైకాస్ మల్టీస్టెమ్, దాని ఆపోజిట్లో కొంచెం సక్లెంట్స్ పెట్టాము. కిందకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఇంకో సెకండ్ బాల్కనీ ఉంది కొంచెం డౌన్లో. సో ఇక్కడ కూడా వచ్చేసి కొంచెం ఎగ్జాటిక్ ప్లాంట్స్ అనమాట, ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ప్లాంట్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది చాలా ఎగ్జాటిక్ ప్లాంట్స్ అనమాట, అంటే కాస్ట్ ఎక్కువ, ఎక్స్పెన్సివ్ ప్లాంట్స్. ఇవి ఆలివ్ చెట్లు అనమాట, యూనిక్ ట్రీస్ అంటారు దాన్ని. సో అక్కడ నుంచి తీసుకొచ్చే ప్లాంట్స్ అనమాట. ఇవి ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇండియాకి. సో చాలా ఎక్స్పెన్సివ్ ప్లాంట్. ఇది ఆలివ్ బాల్ అంటారు దీన్ని, సింగిల్ బాల్. అంటే ఇది బోగన్విలియా థాయ్ వెరైటీ, బోన్సాయ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఫ్లవరింగ్ వచ్చింది, ఇప్పుడు ఫ్లవరింగ్ సీజన్ కాబట్టి. సో ఇక్కడ కొన్ని డ్రెస్సినాస్ యాడ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి ఉజ్జయినిలో బ్లాక్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్లాక్ లీవ్స్ అయితే కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి చూడండి. ఇది ఉజ్జయినిలో బ్లాక్ అనమాట. మనం రెగ్యులర్గా రెడ్ అండ్ గ్రీన్ చూస్తాము, దిస్ ఈజ్ బ్లాక్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా రేర్ అనమాట. గార్డెన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, టాప్ వ్యూ అనమాట ఇది, వెళ్ళా పై నుంచి. మనకు రైట్ సైడ్లో సో గార్డెన్ ఎలా ఉందో మొత్తం మీరు చూసారు. యాక్చువల్ గా అయితే విల్లాస్ లో ఇట్లా వీడియో చేయడానికి పర్మిషన్ ఇవ్వరు. క్లయింట్ వచ్చేసి మాకు కొంచెం సపోర్టింగ్ ఉంటారు కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇందు మేడం గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ. సో మీకు కూడా గార్డెన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫార్మ్ హౌస్ కానీ, విల్లాస్ కానీ, ఇంకా కమర్షియల్ ప్లేస్ ఏదైనా సరే, ఎవెన్యూ ప్లాట్స్, ఇండోర్, అవుట్డోర్ అండ్ తర్వాత కన్వర్షన్స్, మినీ స్కేల్ నుంచి బిగ్గర్ స్కేల్ వరకు, అంటే లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఏ గార్డెన్ చేయగలుగుతాము. మీకు ఇంట్రెస్ట్ ఉండి గార్డెన్ చేయించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతుంది లేదా డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, చూసి ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లాంటినో ద గార్డెన్ ఎక్స్పర్ట్. ఇలాగే చూస్తున్నాడు, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్స్ మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్.